శౌర్యని ఇంట్లో నుండి ఎలాగైనా సరే ఎత్తుకుపోవాలని చెప్పి అక్కడ నరసింహ అయితే ముసుగు వేసుకొని ఒక రిమోట్ కారునైతే శౌర్య ముందు వేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శౌర్య అయితే "ఆయ్ కారు" అని చెప్పేసి అయితే దాన్ని పట్టుకోబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నరసింహ అయితే రిమోట్‌తో దాన్ని కంట్రోల్ చేస్తూ బయటకు లాగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శౌర్య అయితే "ఏంటి ఈ కారు బయటకు వెళ్తుంది. సరే నేను కూడా వెళ్తాను" అని చెప్పేసి అయితే దాని వెనకాతల నడుచుకుంటూ అలా బయటకైతే వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నరసింహ అయితే "రావే రావే నువ్వు బయటికి రావే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే బయటికి ఆ కారుతో సహా వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నరసింహ అయితే దీన్ని ఎలాగైనా సరే పట్టేసుకోవాలి అని చెప్పేసి అయితే బయటకు వస్తూ ఉంటాడు. ఇంతలో ఆ కారులో నుండి కార్తీక్, దీప వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "ఏంటి శౌర్య రోడ్డు మీదకి వచ్చేసావు, ఇలా వచ్చేసావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే కార్తీక్ కారు బయటన ఉంది, అది తీసుకోవడానికి వచ్చాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే వాళ్ళిద్దరిని చూసి "ఏంటమ్మా నువ్వు కార్తీక్ దగ్గరికి వెళ్తున్నావని తెలిస్తే నేను వచ్చేదాన్ని కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "మీ అమ్మ వేరే పని మీద వచ్చింది, నేను వేరే పని మీద వెళ్తే అలా కనిపిస్తే ఇలా వచ్చేదమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అయితే చాలా కోపంగా "నా ఇద్దరు భార్యల్ని నాకు కాకుండా చేసేసి ఇప్పుడు నా భార్యతో నువ్వు వెళ్తున్నావా, నువ్వు తిరుగుతున్నావరా, నాకు చాలా కోపంగా ఉంది, అందుకే మీ ఇద్దరిని చంపేయాలనుకున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్యాన్ని చూసి "కార్తీక్ నేను నీకు చాలా కబుర్లు చెప్పాలి, పద మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం" అని చెప్పేసి అయితే కార్తీక్‌ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.